ఇట్లా టైట్ చేసి అక్కడ జాయింట్ చేసి అయితే ఇట్లా పైప్ కట్టినాం అనుకో, అటు సైడ్ కట్టినాం మంచిగా వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి. అందుకే ఇటు సైడ్ కూడా బెండింగ్ వైర్ కట్ అయితే ఇట్లా పైపులు అయితే టైట్ చేస్తున్నాము. ఇట్లా అయితే మంచిగా ఉంటాయి, అందుకే ఇట్లా వేస్తున్న పైపులు. ఏ పైప్ ఇప్పుడు ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో అయితే చూసారు కదా. నిన్నమన అయితే మనమైతే ఇక ఇటు సైడ్ చూసారు కదా, ఇగో ఇటు సైడ్ అయితే మనం నిన్నమన పైపులు గిట్ట వరిచి టమాటా పెట్టినాం. కొంచెం కొంచెం ఏనుకున్నాయి, అది ఒక తడిడిచి పెట్టినాం. వాటర్ అయితే ఇక ఒక తడిడిచి పెట్టినాం కాబట్టి చెట్లు అయితే కొంచెం కొంచెం ఏనుకున్నాయి. మళ్ళీ రేపు ఒక తడి ఇచ్చి పెడదాం పొద్దున పూట. అయితే వేస్ట్ వాటర్ కూడా కొంచెం వంపెక్కున్న దగ్గర నీళ్ళు ఎక్కువ కారడు అట్లా అయితే జరుగుతుంది. ఓకేనా. అది ఇప్పుడు వచ్చేసి మనమైతే కింది బంధు కారదు ఇక దున్నలేదని చెప్పేసి మనం ఊకున్నాం కదా. నిన్న చూసారు కదా దున్నడం వచ్చి, అదే అక్కడ మనం పద్ధతులు పెట్టుడు వచ్చి అయిపోగానే ఇక్కడికి వచ్చేసి దున్నాము. ఈ దున్ని పైపులు కొన్ని వరుస్తున్నాం. ఇక ఈ పైపులన్నీ వరుస్తున్నాం అంటే మామూలుగా అయితే ఫస్ట్ ఏది అంతుంది. ఇప్పుడు మనం అన్నీ అదే ఓపెన్ చేసి అన్నీ ఒక దగ్గర కుప్పేసాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఇక కొన్ని కొన్ని దూరాడుకుంటా అందేటి ఇప్పుడు అయితే అటు సైడ్ కింది బందుకు ఇట్లా అన్నీ ఇట్లా గడపడతో ఓదలేసుకుంటా కట్టెలు వాతుకుంటా బైండింగ్ వైర్ మొత్తం ఇట్లా గిట్టుపోటు చక్కగా ఆడదా కట్టిన. ఎందుకంటే ఇవి బట్ట పైపులు కదా, మీరు కూడా బాగా ఉపయోగపడుతుంది. పైపు టైట్ కూడా చూడరు. ఇగో ఇట్లా కట్టడం వల్ల టైట్గా ఉంటుంది పైపు కూడా. వాటర్ కూడా మంచిగా గాడే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకేనా. ఇప్పటికి వచ్చేసి దగ్గర ఒక 10 పైపుల దాకా వరిచినాము. ఇక చిన్న చిన్న పైపులను పక్క పెడుతున్నాం, లాస్ట్ కనెక్ట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడైతే ఇక పెద్ద పెద్ద పైపులు కొన్ని దూరాడకుండా కొన్ని టైం వేస్ట్ అవుతుంది. ఇక మేమైతే చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు కొన్ని జరిపోతున్నాయి ఇంకా. ఓకే అండి, ఇప్పుడైతే మేము ఇట్లా చేస్తూనే ఉంటాం, కంటిన్యూ చేస్తాం చూడండి. ఓకేనా. ఇంకా ఇది బుడ్డ ఉందా బుడికి బుడ్డ మళ్ళీ ఎందుకు వచ్చినాడు? ఈ 2 వస్తాయంట కదా చూడుపు. అవి తప్ప తీసుకోవడం ఒక పని చేసుకోపో మీలేగా మంచిగా పట్టుకో. ఇప్పుడు కొంచెం రిస్క్ పడి మన పైపులు అయితే వరిచినాం అనుకో, ఇట్లా ఇక పారబెట్టుకు అయితే మస్తు తక్కువ ఇబ్బంది అవుతుంది. ఇక మేమైతే అందుకే ఇక కష్టపడి పైపులు అయితే వరుస్తున్నాం. ఇక పైపులు అయితే వరిచి మంచిగా నిమ్మలంగా ఇక ఇస్తే విడిచిపెట్టాం అనుకో, అయితే ఇక మనకు కూడా కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి మేము కూడా ఇట్లా చేస్తున్నాం. ఇక ఇల్లైతే వంకాయనే పెడదాం అనుకుంటున్నాం. మీరు కూడా ఇంకా వేరే పెట్టొచ్చేమో కామెంట్ అయితే వేయర్రి. కామెంట్ చేస్తే ఇంకా వేరే ఏదైనా పెడదాం. ఎందుకంటే ఇక మనం కూడా కొత్తగానే కాబట్టి టమాటా తినకుండా మస్తు అనిపిస్తుంది నాకైతే. సరిపోయిందా? వస్తట్టున్నాయి కదా ఇవి జర సరిపోదే. ఇగో ఇప్పుడు చెప్పాలి, ఇప్పటిదా కదా. ఇగో గిల్లు ఒకటి నాకు కన్ఫ్యూజ్ ఉంటుంది చూడు. ఇగో ఈ చిక్కుది ఫస్ట్. ఇగో గిట్ల ఇగో నేను ఒకసారి తీస్తా జరా, నువ్వు తీయక. ఇక ఇంకొకసారి వచ్చినాయా? ఇక చూడొస్తారు. ఇక రైట్ సైడ్ చూడు, ఇది వస్తుంది చూడు. ఇక్కడ అంతదా? ఇంకొంచెం ఎక్కువ ఇది ఇచ్చిపెట్ట కాదు. ఇవి ఇట్లయితే కనెక్ట్ చేసి ఇవి ట్యాప్స్ కదా, ఇవి చూస్తుంది కదా. కొంచెం ఇట్లా వెడల్పు అయితే చేసుకొని ఇట్లా చిన్నగా అయితే ఎక్కియాలి. ఆ డ్రిప్ పైపు లెక్క అయితే ఎక్కుతలేవు ఇవి, కొంచెం బట్ట పైపు కదా. ఇవి ఇట్లా చూస్తారు కదా. ఇట్లా ఎక్కినాక ఇది రెడ్ కలర్ ఉంది కదా, పట్టుకొని మంచిగా క్లీన్గా ఇట్లా టైట్ చేసి పెట్టి జరుగుతుంది లైట్గా దీన్ని. అంతదిగా అట్లా అంటే నువ్వు కూర్చుందేమో ఇటు లోపలికి వస్తుందా. ఇప్పుడు సెట్టింగ్ ఏమొద్దు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంతదా అంత చిన్నగా ముడేసి పెట్టు గాలికి ఎగరకుండా. ఇది నెక్స్ట్ అంతది, అది కూడా చూడు. ఓహో ఇగో అయితే ఇందులో వచ్చేసి మనమైతే రెండు రకాల ప్లానింగ్ అనుకుంటున్నాము. అయితే ఇందులో సీట్ కన్నా వంకాయన పెడదామని ఉంది. వాస్తవానికి నేను 2-3 అడిగితే వంకాయ ఓకే అన్నారు. అమ్మ ఇట్లా ఉంటుంది, సీట్ కాన్ పెట్టి మరి బాగుంటుందేమో అని అంటారు అమ్మ ఇట్లా, మమ్మీ వాళ్ళు ఇట్లా.
ఓకే ఇవి ఫిక్సా ఇవి ఫిక్స్ అయితే గిల్ ఇగో ఈ 4 పట్టుకో ఇగో అంతే కూకో అంతే అని కూడా నేను గిట్ట పెడితే గిట్ట పెడితే అన్నీ అంతే చూడు చూడు ఇప్పుడు చూడు దగ్గరగా చూడు ఇలా అయితే పెడితే ఇదిగో ఆ చిక్కగా చేయమంటున్నాను నేను ఇది తీసుకో కంప్లీట్ చేయి దీని ఒక్కదాన్ని తీసి తీసుకురా చూద్దాం వస్తుందా మీది ముంగటి ఇజ్జత్ పోతుంది అలగకు పిలగో అలగకు పిలగో ఓకేనా ఇది చూడు ఇది కరెక్ట్ సైజుగో వస్తుందారా కొంచెం అంటే ఫ్రెండ్స్ అట్లా సైడ్ అయితే పైపులు అయితే వర్షి అంటే ఇట్లే అది బాయిల్కి కట్టేది ఇట్లా వాతి దానికి చుట్టూ బైండింగ్ వైర్ కట్ట అయితే పైపులు అయితే దీన్ని కడుతున్నాం ఇవి అసలే బట్టర్ పైపులు కదా మట్టేస్తే అయితే పోయినసారి చాలా రిస్క్ అయింది అందుకే ఇక ఇట్లా కట్టెలు అయితే వాతి దీనికి బెండింగ్ వైర్ కట్టి టైటా ఇచ్చిపెట్టిన ఇట్లా బెండింగ్ వైర్ అయితే కట్టి పైపులు ఇట్లా కట్టినాం అనుకో వాటర్ కూడా ఫ్రీగా పోతాయి ఇప్పుడు మట్టేసినాం అనుకో అందుకే ఖరాబ్ అవుతున్నాయి ఖరాబ్ అయ్యాయంటే లూజ్ అవుతున్నాయి పైపులు వాటర్ సరిగ్గా వస్తలేవని అయితే ఇట్లా అయితే బెండింగ్ వైర్ కట్టి దీనికైతే ఈ పైపు కట్టినాం అనుకో మంచిగా ఉంటుంది పైపులు అయితే ఇట్లా వరిచినాం కదా ఈ లాస్ట్ చివరి మూడు అయితే పోయినసారి మేము అప్పుడు ఫస్ట్ టైం అయితే పైపులు వరిచినప్పుడు అయితే మూడేసినాము ఇప్పుడు అయితే ఈ ముడిప్పి ఓకే అంతది నెక్స్ట్ ఏది కడుతున్నా ఈ ముడిప్పొద్దా ఈ ముడిప్పి అయితే దానికి కడతా ఇట్లా టైట్ చేసి అక్కడ జాయింట్ చేసి అయితే ఇట్లా పైపు కట్టినాం అనుకో అటు సైడ్ కట్టినాం మంచిగా వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి అందుకే ఇటు సైడ్ కూడా బెండింగ్ వైర్ కట్టి అయితే ఇట్లా పైపులు అయితే టైట్ చేస్తున్నాము ఇట్లా అయితే మంచిగా ఉంటాయి అందుకే ఇట్లా వేస్తున్నా పైపులు ఏ పైపు ఇప్పుడు సో పైపులు అయితే పరచులు మొదలు పెట్టినా కానీ ఇక పైపులు అయితే మొత్తం పరచులు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కరెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అయితే ఇక చెట్లు ఏదో ఇక వర్షాకాలం చెట్లు ఇట్లా ఇబ్బంది అవుతాయి కదా ఆ చెట్లు ఇట్లా కొట్టేస్తారు లైన్ల కింద ఉన్నాయి ఇంకా మేమైతే ఇక పైపులు వరుసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక మొత్తం ఇక అన్ని పైపులు వరకు చేసినాం ఇక్కడ కూడా సేమ్ కదా 48-45 వస్తున్నాయి ఇక ప్రస్తుతం దాకా వెయిట్ చేసి ఇక కరెంట్ వస్తే మా వాటర్ టెస్టింగ్ చేసి మళ్ళీ మొన్నట్లేక నీళ్ళు గిట్ల ఏమైనా చిల్లుతాయేమో చూసుకొని అంతా కంప్లీట్ చేసేసి టోటల్గా అయితే ఇక మనమైతే వర్క్ అయితే ఇక ఇత్తులో ఏమంటారు మన వంకాయ నార తెచ్చిన అది పెట్టాల్సి వస్తుంది ఓకేనా ఏమైంది ఏంటి నీడ కేసింగ్ వేసిన ఫస్ట్ నీడ లేకుండా మనం వేసినప్పుడు చెట్లు లేదు తప్ప దానికి అది వాళ్ళు మొత్తం నీడ పోతారప్ప థమ్స్అప్ అనిపించే చెప్తా అది ఇచ్చేసాం అనుకో మనం 2 సార్లు చెరుకు కూడా పక్క పెడుతున్నాం